యేసయ్య సిలువపై మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట క్షమాపణ తెలియజేసేటువంటి మాటగా కనబడుతుంది. ఈ మాటలో తండ్రి అనే పదం కుమారునితో తండ్రికి ఉండే బంధాన్ని తెలియజేస్తుంది. అయినను అవమానించిన వారు, నిందించిన వారు, దూషించిన వారు, దుర్మార్గులు, అన్యజనులు, అధికారులు అయిన వారు కానివారు, ఇలా అందరూ ఆయనను సిలువకు అప్పగించిన క్షమాగుణం విషయంలో యేసయ్య పరాకాష్ఠను చూపించాడు. యేసయ్య మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో సిలువపై ఆయన మాట్లాడిన ఈ మొదటి మాట ద్వారా గ్రహించవచ్చు. 3000 సంవత్సరాల నుండి మెస్సయ్య వస్తున్నాడు అని ప్రకటించిన ఇశ్రాయేలీయులే ఆ మెస్సయ్యను ఎరుగక ఆయనను సిలువకు అప్పగించారు. యేసును చంపుతున్నప్పటికీ ఆయన వారిలో ఉండే అజ్ఞానాన్ని చూసి క్షమించాడు, కానీ తన కోపాన్ని యేసయ్య వారిపై ప్రదర్శించలేదు. మరణించే సమయంలో కూడా హింసించిన వారి కొరకు క్షమాపణ కోరుకున్నాడు యేసయ్య.